బండి సంజయ్కి మాట్లాడే అర్హత ఉన్నది. నేను పక్కా లోకల్. నువ్వు లోకల్ కాదు కాబట్టి స్మార్ట్ సిటీ పైసలు కూడా పడుచుకోవు. జాతీయ రహదారుల్లో కేంద్రం లేఖ రాసి పడతావు, దాని ప్రయత్నం చేయవు. నీకేమవసరం? లోకల్ కాదు కదా, నువ్వు కూడా విట్టువరి కాదు, ఇక్కడ ఉండటం కాదు. లక్షణంగా 1,00,000 ఓట్లతో ఓడగొట్టి నేను 1,00,000 మెజార్టీ నాకు ఇచ్చిర్రు. కేసీఆర్ చెప్పాలి, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 1,00,000 ఓట్లతో ఓడగొట్టిర్రు ఆ వినోద్ కుమార్ గారిని. నీ ముఖం పెట్టుకుని తిరిగిర్రు. నువ్వు ముఖ్యమంత్రి అప్పుడు నీ ముఖం పెట్టుకుని వినోద్ కుమార్ గారు ఓట్లేమని తిరుగుతారు. ప్రజలు 1,00,000 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు అని ఓడగొట్టారు. నీ ముఖం పెట్టుకుని తిరుగుతానే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఇప్పుడు నీ ముఖం చిల్లర రూపాయి అయిపోయింది. ఇది నీకు చూసి ఓడగొడతాడు. పాపం ఆయనకు 5-10 ఓట్లు పడతాయి కావచ్చు. ఆయనకు కేసీఆర్ ముఖం పెట్టుకుంటే ఆయన ఓట్లు పడాయి. ఆయనకు తెలుసు, అది కూడా ఆయనకు తెలుసు. నాదే చక్కలేదు, నేనే లోకల్ కాదు కాబట్టి ఆయన లోకల్ కాదు కాబట్టి లోకల్ ఇష్యూస్ మీద ఆయన పట్టింపు లేదు. రహదారుల విషయంలో గాని, స్మార్ట్ సిటీ విషయంలో గాని, ప్రజలకు న్యాయం చేసిన విషయంలో గాని